నేరుగా ఇంతకుముందే పిలిపించారు క్యాడర్కి, స్థానిక ఎన్నికలకి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి. మేము సిద్ధంగా ఉన్నాం, క్యాడర్ లీడర్స్ మీరు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఆయన పిలిపించారు. ఓవరాల్గా ఏంటంటే వార్ లైక్ సిచ్యుయేషన్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది, కూటమిలో అంతర్గతంగాను, అలాగే కూటమి వర్సెస్ వైసీపీ. ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం సురేంద్ర నాయుడు గారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్ గారు అండ్ మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి ముందుగా. సో మీరు అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ వేడి పుట్టించిందైతే ముందు తెలుగుదేశం, ఎందుకంటే మీ పార్టీ అంతర్గత సమావేశంలో అయితే పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనే విద్యాశాఖ మంత్రి గారు, మీ పార్టీ సీనియర్ నాయకులు లోకేష్ ఆయన ప్రకటన చేశారు 80-15-5 అని చెప్పేసి. సరే, అంటే అది జనరల్గా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి పార్టీలు ఎత్తుగడలో భాగంగా చేసే ప్రకటన, అదేదో ఫైనల్ కూడా కాదు అనే విషయం మీకు తెలుసు, మిగిలిన పార్టీలకు కూడా తెలుసు. బట్ మిగిలిన వాళ్ళు కూడా అలర్ట్ చేయడం, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడం కోసం అని చెప్పేసి ఈ ఉద్దేశంతో ప్రకటన చేసుకుంటారు అనుకుంటున్నారు. ఎలా ఉందండి అంటే బ్యాటిల్ గ్రౌండ్లో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది? మీరు ఇంకా దానికే స్టిక్ అయ్యారా 80-15-5కే, ఆ రేషియోకే? సార్, వాసుదేవన్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు మస్తాన్ రావు గారికి, అదేవిధంగా సోదరుడు వైసీపీ నాయకులు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరు కూడా నమస్కారాలు. వాసుదేవన్ గారు ఆ రోజు ఏదో యథాలాపంగా, అంటే అన్ని పార్టీలు వాళ్ళ కార్యకర్తల్ని ఉత్సాహపరచడం కోసం మీకు అందరికీ కూడా ఏదో ఒక దగ్గర మీకు స్థానం కల్పిస్తాం అని చెప్పి కొంతమంది కార్యకర్తల ఆశావాహులు పోటీ చేయాలా, స్థానిక సంస్థల్లో మనం ఒక మంచి నాయకుడు కావాలా అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఉన్నటువంటి దీన్ని, ఆ ధైర్యాన్ని, లేకపోతే ఆ నాయకత్వ పటిమని వెలిక్కి తీసుకురావడానికి ప్రతి నాయకుడు చేసే ప్రకటనే. అంతిమంగా ఇక్కడ లాస్ట్ డిబేట్ లో కూడా మనం మాట్లాడుకున్నాం వాసుదేవన్ గారు, లాస్ట్ డిబేట్ లో కూడా మనమే మాట్లాడుకున్నాం, మీరు మనం అందరూ కలిసి మాట్లాడుకున్నాం. ఆ రోజు కూడా చెప్పింది ఏమంటే, ఎవరైతే కూటమి పార్టీలు ఉన్నాయో కూటమి పార్టీలు సమిష్టంగా అధిష్టానం కూర్చొని సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. అంటే అంతిమంగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం అధిష్టానం కూర్చొని ఎవరెవరు ఎక్కడెక్కడ స్థానికంగా బలంగా ఉన్నారు, అంటే మనం ఎంతమంది పోటీ చేస్తే అంతమంది విజయం సాధించడమే కూటమిలో ఉన్నటువంటి ప్రధాన అజెండా, లక్ష్యం. ఏదైతే ప్రజలు మనకు ఇచ్చినటువంటి మ్యాండేటరీ, ఆ ప్రకారం ప్రజలకి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం రూట్ లెవెల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో కూడా కూటమి నాయకత్వం బలంగా ఉంటే ఇంకా రూట్ లెవెల్లో బాగా పనిచేసేదానికి ఉంటుంది. అదేవిధంగా ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన, ప్రజలు కోరుకున్నటువంటి అవకాశాలు, ఏదైతే అభివృద్ధి, సంక్షేమం, ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ఇవన్నీ కూడా కింద రూట్ లెవెల్ కార్యకర్తలకే బాగా తెలుస్తాయి. ఆ కార్యకర్తలు, ఆ నాయకులు బలంగా ఉంటే ఆ పార్టీలు 10 కాలాల పాటు అధికారంలో ఉంటాయి. అదే విధంగా మన ప్రణాళిక ఏదంటే, రూట్ లెవెల్లో ఎక్కడైనా సరే ఏ ఎన్నిక జరిగినా కూటమి పార్టీని ఇదే విధంగా విజయం సాధించాలా, 99% స్ట్రైక్ రేట్ తో ముందుకు పోవాలి అనేదే కూటమి నాయకత్వంలో ఉన్నటువంటి లక్ష్యం. దీంట్లో ఎవ్వరు కూడా భేదాభిప్రాయాలు లేవు. జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ సమిష్టి నిర్ణయంతో ముందుకు వెళ్తారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఒకటి. రెండోది, ఈరోజు వైసీపీ నాయకులు కూడా ఆశ ఉంటుంది. మా శ్రీకాంత్ లాంటి వారికి, మా సోదరుడికి మంచి పదవి రావాలని కోరుకుంటాను నేను కూడా. ఎందుకంటే అధికారం కోల్పోయిన మరుసటి రోజు నుండి వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు లాస్ట్ 5 సంవత్సరాల్లో పదవులు ఎలగబెట్టిన వాళ్ళందరూ కూడా కలుగుల్లో దాంకున్నారు. కానీ శ్రీకాంత్ లాంటి మంచి కార్యకర్తలు, నాయకులు డిబేట్ చేస్తున్నారు. ఆ పార్టీని బతికించాలా అంటే, చచ్చిపోయిన పార్టీని బతికించాలని ఎంత ఆరాట పడుతున్నారో అలాంటి కార్యకర్తలకు బలం చేకూర్చాలంటే, వాళ్ళకి ధైర్యాన్ని చేకూర్చాలంటే అలాంటి వారి నాయకత్వం రూట్ లెవెల్ అవసరం.
సరే శ్రీకాంత్ గారు గెలవాలని నేను ఆకాంక్షిస్తా. ఆయన ఎక్కడన్నా రేపు పోటీ చేసి గెలుస్తాడు అంటే, గెలవాలి అంటే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకొని గెలవడం అనేది అదృష్టాన్ని పరీక్షించుకోవడమే. ఎందుకంటే ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీ గత 5 సంవత్సరాల ధన మాన ప్రాణాలని ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అదే అధికారులనే కాదు, కార్యకర్తల్ని కూడా, వేరే పార్టీ కార్యకర్తల్ని కూడా, లాస్ట్ కి వైసీపీ కార్యకర్తల్ని కూడా టాలరేట్ చేయలేవాలి. వాళ్ళకి అవకాశం ఇలా, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికి అవకాశం ఇలా. కానీ ఆ అవకాశం ఇవ్వకపోయినా నేను నమ్మిన సిద్ధాంతం కోసం నేను పార్టీకి పనిచేస్తున్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు చూడు శ్రీకాంత్ లాంటి వాళ్ళు. నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ ఆశలు సజీవంగా నిలపడానికే వైసీపీ ఈ విధంగా ప్రచారం చేస్తే మనం గెలిచేస్తున్నాం, మనం వచ్చేస్తున్నాం అని చెప్పి. ఒకటి చెప్తాను నేను వాసుదేవన్ గారు, ఇప్పుడు మనకి బాడీలో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ క్యాన్సర్ని కట్ చేసి తీసి పక్కన పడేస్తాం. మళ్ళీ దానికి రాకుండా అద్భుతమైనటువంటి మెడిసిన్ మనం వాడతాం ఆ క్యాన్సర్ రాకుండా. అదేవిధంగా రాష్ట్రానికి చిన్నగా క్యాన్సర్ అటాక్ అయింది గత 5 సంవత్సరాలు. ఏదైతే అటాక్ అయింది గత 5 సంవత్సరాల, మీ 2 సంవత్సరాల పాలనకి ముందున్న 5 సంవత్సరాల, ఎందుకంటే 5 సంవత్సరాలు ఇప్పుడు మీ 2 ఏళ్ళు కూడా కలపాలా. లాస్ట్ వైసీపీ అధికారంలో 2019 నుండి స్లోగా క్యాన్సర్ అటాక్ అయింది. ఆ క్యాన్సర్ అటాక్ అయ్యి బాడీని అంతా తినేసేటువంటి పరిస్థితుల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మంచి డాక్టర్ ఈ పేషెంట్కి అవసరం. అలాంటి డాక్టర్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈ ఆంధ్రప్రదేశ్ అనే పేషెంట్ హ్యాపీగా సురక్షితంగా ఉంది. దాన్ని కట్ చేసి తీసి పక్కన పెట్టేశాం. ఇంకా 24/7 ఆ అద్భుతమైనటువంటి డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి అద్భుతమైనటువంటి డాక్టర్ పర్యవేక్షణలో ఈ రాష్ట్రం ఉంది. ఆ పర్యవేక్షకుడు ఈ రాష్ట్రానికి ఒక ఏమంటారు, అది నాగబంధనం లాంటి నాగబంధనాన్ని బంధించి ఈ లోపలికి ఏది రాకుండా, క్యాన్సరే కాదు ఇలాంటివి ఏవి రాకుండా కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు కాపాడుకుంటూ అవన్నీ చేస్తుంటారు. రేపు జ్వాలాపురం శ్రీకాంత్ ఎక్కడి నుంచి ఉంచోవాలి, ఎక్కడి నుంచి గెలవాలండి? అదే సార్ నేను చెప్పి, అందరూ క్యాన్సర్ కి రిప్రజెంటేటివ్స్ కదా వైసీపీ వాళ్ళందరూ. నేను ఇందాక చెప్పింది అదే కదా. ఇప్పుడు ఎప్పటికి గెలవాలి? నాకు శ్రీకాంత్ మీద ప్రేమ అభిమానం ఉంది. ఎందుకు ప్రేమ అభిమానం ఉంది అంటే, నిజమైన కార్యకర్తల్ని రాజకీయాల్లో ఎవరైనా కూడా ప్రోత్సహించాలి. అలాంటి నాయకుడు ఆ పార్టీలో పనికిరారు సార్, ఆ పార్టీలో పనికిరారు. శ్రీకాంత్ గారు, వాలంటైన్స్ డే శుభాకాంక్షలు మీకు. ఆయన మిమ్మల్ని ఇందాక నుంచి ప్రేమిస్తున్నారు. మంచి పార్టీలకి అయితే అలాంటి పటిమన్నటువంటి నాయకులు మంచి పార్టీలకు రావాలా. ఆ పార్టీలో పాపం కష్టపడి కనీసం వాళ్ళ నాయకుడిని దర్శనానికి కూడా అవకాశం లేనటువంటి పార్టీలో కంఠశ్వాసే కదా సార్. ఈయన వెళ్ళి కలిసి వస్తుంటారులేండి, సార్ట్ అయినా కానీ ఈయనకేం ఇబ్బంది లేదు అక్కడ ఆయన వెళ్ళి కలవటానికి జగన్మోహన్ రెడ్డిని. సరే, హౌ ప్రిపేర్డ్ యు ఆర్ ఫర్ లోకల్ బాడీస్ అండి? అందుకని నేను ఏమంటానంటే సార్, సురేంద్ర నాయుడు గారు, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది లోకల్ బాడీస్ కోసం? వాసుదేవన్ గారు ఒకే సెకండ్. మా ప్రిపరేషన్ ఇప్పుడు ఏదైతే మేము అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చాము, ప్రతి ఒక్క హామీను అమలు చేసుకుంటా వెళ్తాము. ఇప్పుడు మీరు చూడండి, లోటు బడ్జెట్ లో గత 2014 నుండి 19 వరకు ఈ రాష్ట్రాన్ని, అమరావతిని, పోలవరాన్ని, అభివృద్ధి, సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళినాము. ఇప్పుడు మళ్ళీ వైసీపీ అనే పార్టీ మా మీద 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టేసిపోయినా మేము ఇచ్చిన హామీలన్నింటినీ కూడా 4,000, 6,000, 10,000, 15,000 పింఛన్, అదేవిధంగా స్త్రీశక్తి పేరుతో రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన మహిళలందరికీ ఉచితంగా బస్సు, అదేవిధంగా 3 సిలిండర్లు కానీ, అదేవిధంగా ఏదైతే డోక్రా మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం రుణాలు ఇవ్వడం కానీ, మెగా డిఎస్సి కానీ, రైతు రుణమాఫీలు, అంటే ఇవన్నీ మీరు చెప్పబోతున్నారు అంతే కదా? ఇవన్నీ మీరు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. అంటే ఎందుకంటే మీ ప్రిపేర్నెస్ గురించి మీరు చెప్పారు వాళ్ళు కూడా. ఒకే సెకండ్. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఎవరికి కూడా, అధికారులకు కానీ
ప్రజలకు కానీ నొప్పి లేకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి పార్టీలు కావాలని కోరుకుంటారా? ఈ రాష్ట్రాన్ని అదో పాతాళానికి దించేసినటువంటి పార్టీని కావాలని కోరుకుంటారు ప్రజలు? అది కదా మా ఆలోచిస్తారు రూట్ లెవెల్లో. అందుకనే మేము 99% పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా మనం విజయం సాధించాలా. ఆ 1% ఎందుకని చెప్పానంటే, మీరు ఇందాక చెప్పారు కదా, ఈ శ్రీకాంత్ లాంటి వాళ్ళు ఎవరైనా మంచి కార్యకర్తలు ఉంటే అక్కడెక్కడైనా కానీ 1% అటు ఇటు గ్యాప్ ఉంటుంది. అంతేగాని 99% కూటమి నిలబెట్టిన అభ్యర్థులందరినీ కూడా గెలిపించుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో సురేంద్ర నాయుడు గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి, మళ్ళీ వస్తా శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, కాబోయే అనంతపురం మీరు నియోజకవర్గం ఏంటో చెప్తే అది కూడా దాని తరఫున కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పేస్తారు. అనంతపురమా లేకపోతే ఇంకా వేరే నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే, మొత్తానికి అనంతపురం జిల్లా నుంచి శ్రీకాంత్ గారు ఎమ్మెల్యే కాబోతున్నారు తెలుగుదేశం పార్టీ మద్దతు. స్థానిక సంస్థలు సార్, స్థానిక సంస్థలు ఏదో మున్సిపాలిటీకి చైర్మన్ కాబోతున్నారో లేకపోతే కార్పొరేషన్ కి మేయర్ కాబోతున్నారు. ఓకే, ఒక్కటే వసుదేవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి అందరికీ కూడా శుభోదయం. నిజంగా నాయుడన్న మాట్లాడుతుంటే నాకైతే ఒక రకంగా బాధగానే ఉంది. ఎందుకంటే 2 సంవత్సరంలైంది పార్టీ వచ్చి, మంచి డాక్టర్, ఆయన అందరికీ రోగులకి అందరికీ ఇదే ఇస్తూ ఉంటాడు, మంత్రము మందు వేసేవారు. అటువంటి వారు పాపము ఎందుకు నాయుడన్నకు పదవి ఇవ్వలేకపోతున్నారు? పాపము తొందరగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. అదే విధంగా నాగబంధం అన్నాడు నాయుడన్న. మా దగ్గర నాగబంధానికి గరుడ పాశం ఉంది సార్. గరుడ పాశముతో ఈ నాగబంధాన్ని మట్టు కల్పిస్తామనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, వీళ్ళు ఇంకా కూటమి ధర్మం అనే బుక్ రాస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు అది? రెడ్ బుక్ రాసేటప్పుడు కూటమి ధర్మం అనే బుక్ తయారు చేస్తున్నారు. ఈ ఎన్నికలలోపు ఆ బుక్ ప్రింట్ కావాలి, అది అందరికీ ఇవ్వాలి కార్యకర్తలకి. రే బాబు కొట్లాడద్దండి నాయన అని. ఒకటి, నాయుడన్న మాట్లాడుతూ ఇంత నాయుడన్న పెద్ద నేను సీనియర్ నాయకుడు, అబద్ధాలు చెప్పడు అనుకున్నా. చంద్రబాబు నాయుడు గారు మాదిరి అబద్ధాలు చెప్పేది నేర్చుకున్నారు. 10 లక్షల కోట్లు అప్పు అంటారు. సాక్షాత్తు అసెంబ్లీలో కేసవే 3,70,000 కోట్లు అప్పు ఉంది అని అప్పట్లో ప్రకటించారు. కాబట్టి నాయుడన్న కొంచెం అబద్ధాలు నీ యొక్క వయసుకు, నీ యొక్క మెంటాలిటీకి నేను తగదు అని చెప్తున్నా. ఒకటి, దీంట్లో టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ కానీ వీళ్ళవి పంచాయతీ ఎన్నికలు అనుకోలేదు నేను. వీళ్ళ పంచాయతీ ఎన్నికల మాదిరి వచ్చాయి అనుకుంటున్నా. అంటే కూటమి కుమ్ములాటకు పంచాయతీ ఎన్నికలు. ఈ పంచాయతీ సీట్ల కోసము పంచాయతీ క్యాడర్ 15 సంవత్సరాలైంది. ఒకరిపైన ఒకరు కొట్టుకుంటూ, ఒకరు తిట్టుకుంటూనే ఉన్నారు. వీళ్ళ విధానాలు వేరే. ఒకటి, వాసుదేవన్ గారు, టీడీపీ విధానం ఏమంటుంది? అభివృద్ధి అంటుంది. కానీ జనసేన విధానం ఏమంటుంది? సిస్టమ్ మారాలి అంటుంది. అంటే ఈ సిస్టానికి, ఈ యొక్క అభివృద్ధికి ఏమో అర్థం కాలేదు. జనసేన ఇంకొకటి కూడా అంటుంది, వంశపారంపరం వద్దంటుంది, కానీ వంశపారంపరం తీసుకురావాలంటుంది, కావాలా అంటుంది. కాబట్టి ప్రజలంతా అనుకుంటున్నారు దోపిడీ ప్లస్ దోపిడీ కలిసింది అని ఒక ప్రజల దృష్టిలో వారి యొక్క అభిప్రాయం. ఇది ఒకరు ఏమనుకుంటున్నారంటే, అమరావతి పేరు చెప్పి ఒకరు దోపిడీ చేస్తున్నారని, సినిమా టికెట్లు చెప్పి ఇంకొకరు దోపిడీ చేస్తున్నారని ప్రజల ఆలోచన, ప్రజల యొక్క అభిప్రాయం అనేది అవుతుంది. వీళ్ళిద్దరు కలిస్తే ఏమైతుంది? జోబి ఖాళీ అవుతుంది. అంతకన్నా ఏమైతుంది? సినిమా టికెట్ల రేట్లు, అమరావతి రేట్లు. ఈ విధంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో ముందుకు పోతే ఎలా జరుగుతుంది, ప్రజలు ఏమి చేస్తారనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. 2014లో బాబు గారిని ఏమన్నారు? టీడీపీ దొంగలు అన్నారు. మళ్ళీ 2024లో అన్నయ్య అంటున్నారు. మళ్ళా బాబు గారు ఏమన్నారు? 2019లో ప్యాకేజ్ స్టార్ అన్నారు. అంటే మనం చెప్పేట్టు కాదు, వాళ్ళు చెప్పిన వేరేది. 2024లో మా సోదరుడు అంటున్నాడు. అంటే ఎక్కడికి పోతున్నాము? మీ అవసరాల కోసం, మీకోసం ప్రజలను ఎలా అంటే అలా వాడుకోవాలంటే అవుతుంది అనుకోస్తున్నారు. వీళ్ళ మోసాలనే కాళ్ళెక్కత్త ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడే గుంటూరు, కృష్ణా జిల్లాలలో కొన్ని జిల్లాలలో ఎలా కొట్టుకుంటున్నారు జనసేన ప్లస్ టీడీపీ అనేది. నాయుడన్న ఎంత మసిబూసి మారేడుకాయ చేసినా, ఎంత కత్తికి తేనె పూసినా ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నా. మా వైసీపీ అంటే వెల్ఫేర్, కూటమి అంటే వసూలు అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మోసపోయారు. వైసీపీ మేము ఇచ్చిందే చెప్తాం. అమ్మఒడి గాని దీన్ని ముందు పెట్టుకొని పోతాం. రైతు భరోసా గాని, ఆరోగ్యశ్రీ గాని, పెన్షన్లు గాని ఇచ్చాం. వీళ్ళేమి ఇస్తున్నారు? బెల్ట్ షాపులు ఇచ్చారు, ఇసుక దోపిడీ చేస్తున్నారు,
మళ్ళీ వచ్చి ల్యాండ్ గ్రాపింగ్ చేస్తున్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అవన్నీ మీరు చేసినవే కదండి చదువులు శ్రీకాంత్ గారు. మంది అమ్ముతున్నారు సార్. శ్రీకాంత్ గారు అవన్నీ మీరు మీ పాలనలో చేసినవే కదా, ల్యాండ్ గ్రాబింగ్, ఇసుక. అదే చేశాము. నేను వాళ్లకు మీకన్నా పటిష్టంగా చేస్తున్నారా వాళ్ళు? మీరేం చెప్పదలుచుకున్నారు? మీరేం చెప్పదలుచుకున్నారు? మీకన్నా పటిష్టంగా చేస్తున్నారా, ఆర్గనైజర్ గా చేస్తున్నారా? ఆ వేరియేషన్ చెప్పండి, కానీ మీరు శుద్ధపూసలని మాత్రం అనకండి. అదే నేను వాసుదేవన్ గారు, నేను కింద రెండో పాయింట్ ఇంకా చెప్పే లోపలే మేము అవి చేశాము, వీళ్ళు బెల్ట్ షాపులు ఇస్తున్నారు, ఇసుక మాఫియా చేస్తున్నారు, మందు అమ్ముతున్నారు, డ్రగ్స్ చేస్తున్నారు, చదువు ఆపి మందును ప్రోత్సహిస్తున్నారు, ఇటువంటివన్నీ చెప్పి మేము ఎన్నికల్లో ముందుకు పోతాము అని చెప్తున్నా. ఇప్పుడు కూటమిలో మా వైసీపీలో ఏం చేశామంటే, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది కూటమి రెడ్ బుక్ ప్లస్ మన రివర్స్ టెండరింగ్ లో పని జరుగుతా ఉంది. కానీ మేము అట్లా ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తాం. వీళ్ళిద్దరు కలిస్తే సార్, కూటమి వీళ్ళిద్దరు కలిస్తే గ్రామ స్థాయిలో కాంట్రాక్టర్ల రాజ్యం వస్తుంది తప్ప ప్రజా రాజ్యం రాదు, ప్రజల కోసం పని చెయ్యరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జగన్ గారు ఒక్కడే సింగల్ గా ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ముందుకు వెళ్తారు. వీరికేమి ముగ్గురు పోతే తప్ప వీళ్ళు ముగ్గురు కల్పకుండా ముందుకు పోలేదు పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మా వెనుక 40% ఓట్లు ఉన్నారు. మన మిగిలిన 60% ఎక్కడున్నాయండి? చీల్చుకొని రావాలి. మిగిలిన 60% ఎక్కడున్నాయి? సంక్షేమం. మిగిలిన 60% ఎక్కడున్నాయి చెప్పండి సార్. 40% మీ జేబులో భద్రంగా ఉన్నాయి. ఆయన ఎప్పుడు మాట ఎప్పుడు జేబులో పట్టుకొని చెప్తుంటారు. మిగిలిన 60% ఎక్కడ? మేము 40% ఓటుతో మా ఓటు బ్యాంక్ ఉంది కదా, ప్లస్ సంక్షేమం ఉంది కదా. ఇప్పుడు వీళ్ళు జరిగిన దోపిడీలు, వీళ్ళు జరిపినటువంటి కార్యక్రమాలు, డ్రగ్స్ అమ్ముతున్నది, మాఫియా అమ్ముతున్నది అందరూ ప్రజలు చూస్తున్నారు కదా. కాబట్టి ప్రజలు చాలా వీళ్ళు అనుకుంటున్నారు మేము ఏమి చెప్తే అది నమ్ముతారు, మేము ఏది చెప్తే చంద్రబాబు నాయుడు గారు మెస్మరిజం చేస్తారు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అన్ని గమనిస్తున్నారు. ఎప్పుడు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారు అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. 2019లో సార్ వీళ్ళు విడివిడిగా 2019లో విడివిడిగా పోయారు కదా, ముగ్గురు గెలిచారా? గెలిచలేదు. 2024లో కలిసి వచ్చారు. ఇప్పుడు కూడా కలిసి పోవాలనుకుంటున్నారు, కానీ కింద క్యాడర్ లో ఒకరిని లాగితే ఒకరిని రాగాలనుకుంటున్నారు. మన దాన్ని ఏమంటారు, కూటమి ధర్మం అనే బుక్ ఎప్పుడు ప్రింట్ చేస్తారో నాయుడన్న చెప్పాలి. ఆ ధర్మాన్ని ఇస్తే అన్న కొంచెం పాపం కార్యకర్తలు, నాయకులు అంతా ఆ ధర్మము బుక్ చూసుకొని ముందుకు పోతారేమో అని నాది ఒక అభిప్రాయము. కానీ కూటమి ఎన్నికలలో గెలిస్తే మాత్రము గ్రామాలకు నిధులు, మేము గెలిస్తే గ్రామాలకు నిధులు వస్తాయనేది వాస్తవం, ప్రజలంతా గమనించాలి. కూటమి గెలిస్తే కమిషన్లు పోతాయని ఓటరు ప్రతి ఒక్కరు కూడా బాగా ఆలోచించుకొని ఓటు వేయాలి. ఒక్కసారి మోసపోయారు, ఇంకొకసారి మోసపోద్దండి అని చెప్పి నేను ప్రజలను కోరుకుంటున్నా. అదే విధంగా పాపము ఈ 3 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు పోతే ఇంకా మళ్ళీ వచ్చే ప్రభుత్వం లేదు. నాయుడన్నకు ఒక పదవి రావాలని మనస్ఫూర్తిగా, నాయుడన్న మీరు ఏదన్నా చెప్తే మీకోసం చంద్రబాబు నాయుడు దగ్గరికైనా పోతా, లోకేష్ బాబు దగ్గరికైనా పోతా, ఇటువంటి వారికి పదవి లేకపోతే వచ్చేసారి మీరు భూస్థాపితం అవుతారా అని చెప్పేసి వస్తా. కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మనకు ఈ లోకల్ బాడీ ఎన్నికలలో టంకా మోగిస్తాం. మరీ వచ్చి ఈ అందరూ కూడా గెలుస్తారు అని తెలియజేస్తారు. మస్తానరావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తానరావు గారు, పరస్పరం వీళ్ళిద్దరు ఒకరినొకరు అభినందించుకున్నారు, ఒకరికొకరు పదవులు కావాలని. మరి ఈయనైతే చంద్రబాబు గారి, లోకేష్ గారి దగ్గరికి వెళ్తాను, నాయుడు గారు ఏమో వెళ్తారో లేదు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారిని చేరటం వాళ్ళ పార్టీలో వాళ్ళకే సాధ్యం కాదు. మరి పాపం ఆయనకి ఎట్ట సాధ్యం అవుతుంది? పెద్ద కోటరీ ఉంటుంది, చైనా వాళ్ళగా పెద్ద కోటరీ ఉంటుంది. బయట 4 సైనికులు ఉంటారు, పహారా కాస్తుంటారు. మామూలుగా ఏంటి ఉక్కు పిడికలతోటి పెద్ద శూలాలు అవన్నీ పెట్టుకొని వాళ్ళని దాటి లోపలికి వెళ్ళటం బ్రహ్మతరం కూడా కాదు. మరి పాపం నాయుడు గారు ఎట్లా శ్రమ పడతారో ఏంటో తెలియదు. కానీ సరే, లోకల్ బాడీస్ దగ్గరికి వచ్చేప్పటికంటే జనసేన 14 మందితోటి కమిటీ వేసింది. ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, అసలు వీళ్ళు ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అవుతారా లేదా అనుకున్న టైంలో అందరికన్నా ముందు వీళ్ళే రెస్పాండ్ అయ్యారు. ఈ లోకల్ బాడీస్కి సంబంధించి ఎలా పోవాలి, కార్యాచరణ ఏంటి అనే దానికి సంబంధించి ఇట్స్ వెల్కమింగ్. అంటే జనసేన మీద వీళ్ళందరూ దుమ్మెత్తిపోస్తుంటారు కదా, వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు, వాళ్ళకి క్యాడర్ లేదు, అదే అంటే క్యాడర్, ఆర్గనైజ్డ్ క్యాడర్ లేదు, సమంగా పోరాటం చేయడం దాని వాళ్ళందరికీ చెంపట్ల సమానం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కేరళ పాపం అనారోగ్యంతో బాధపడుతున్నారు. కేరళ వెళ్లే ముందు కూడా చికిత్స కోసం కసరత్తు చేయించి ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఇలా ప్రిపేర్నెస్ చూస్తే అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ, బీజేపీ ఉందో లేదో నాకు తెలియదు, మీరు లోకల్గా ఏపీలో ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది, వాళ్ళ ప్రిపేర్నెస్ ఏంటో తెలియదు. ఎలా ఉంది సార్ జనసేనతో పోలిస్తే ప్రిపేర్నెస్?
గుడ్ మార్నింగ్ సార్. 1992 ప్యానల్లో ఉన్న సభ్యులు శ్రీకాంత్ గారికి నాయుడు గారికి అభినందనలు. ఎందుకంటే లోకల్ బాడీస్ లో ఒకరికొకరు విజయం సాధించేలాగా ఇద్దరు హామీలు ఇచ్చుకున్నారు. సో ఒకళ్ళైతే వాళ్ళ అధినేతలతో కూడా మాట్లాడి నేను సెట్ చేస్తానని కూడా చెప్పారు. చాలా అభినందనలు. అవి జరిగితే మాత్రం మంచిది. ఎందుకంటే నాతో పాటు టికెట్లో కూర్చున్న వాళ్ళు ప్రజాప్రతినిధులుగా మాట్లాడారంటే అంతకంటే ఆనందం ఉండదు. సార్, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది అటు వైఎస్ఆర్సీపీకి ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి కూటమిలోని జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ పొత్తుకి కీలకంగా మారనున్నాయి. సార్, బీజేపీ అనేది నామినల్ గా ఉందని లోకేష్ గారు చేసిన నేపథ్యంలో నేనేమంటానంటే ఖచ్చితంగా జనసేన ఇస్తున్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అది తెలుగుదేశం పార్టీ అంగీకరించకపోవచ్చు కానీ హెచ్చరికలే. లోకల్ బాడీస్ లో గతంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో జరిగిన పొత్తు ఏదైతే ఉందో ఆ స్టాటిస్టికల్ పర్ఫార్మా అనేది ఇప్పుడు సాధ్యం కాదనే ఒక హెచ్చరికల నేపథ్యంలో ఇవి రెండు కూడా కీలకంగా మనం మొదటగా వైఎస్ఆర్సీపీకి వస్తే ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలైన పరిస్థితి 151 నుంచి 11. సో ఈ నేపథ్యంలో ఫస్ట్ టైం అంటే మన మధ్య పులివెందులు లాంటి జడ్పీటీసీ అలా వచ్చినప్పుడు కూడా అది పెద్దగా పట్టించుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు జిల్లా పరిషత్లో జరుగుతాయి కాబట్టి పంచాయతీకి సంబంధించి. సో ఖచ్చితంగా వాళ్ళ కేడర్ ఏ పరిస్థితిలో ఉంది, జగన్ గారికి వస్తున్న ఆదరణ సరైనదేనా, లేదంటే అసలు ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది. ఎందుకంటే చెప్తా ఉన్నారు కాబట్టి గత కొంతకాలంగా అసలు అన్ని వర్గాల ప్రజలు జగన్ గారు మొన్న రాజమండ్రి నియోజకవర్గ నేతల సమావేశంలో ఈ స్థానిక సంస్థలకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఈ కూటమిలోని పార్టీల పట్ల లేదంటే ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అన్ని వర్గాలు, రైతులు, మహిళలు, యువత, ఒకళ్ళని కాదు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు, వాళ్ళ పథకాలు అమలు చేయడంలో కావచ్చు, లేదంటే అవినీతిని ప్రజల ప్రశ్నించడం కావచ్చు, లేదంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ అందరినీ ప్రశ్నించే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. ఇవన్నీ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ మనం యుద్ధం చేయాలి, యుద్ధం చేసి యుద్ధంలో గెలవాలి. ఒకవేళ వాళ్ళు పోలీసులతో ఉపయోగించి ఏమైనా అరాచకాలకు దౌర్జన్యాలకు పాల్గొన్నా కూడా మీరు పోరాడండి, ఆ యుద్ధంలో మనం గెలుస్తాం ఖచ్చితంగా. ఒకవేళ గెలవలేకపోతే వచ్చే ఎన్నికల్లో మనదే గెలుపు, సాధారణ ఎన్నికల్లో మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కూటమి వ్యతిరేకత, ప్రజల్లో వ్యతిరేకత ఏదైతే ఉందో అది పోలింగ్ బూత్ లాగా చేయండి అని చెప్పేసి ఆయన ఇచ్చిన పరిస్థితి. వాస్తవానికి గారు ఇక్కడ ఒకటి జగన్ గారు శ్రీకాంత్ గారు మర్చిపోయిందంటే బాగానే ఉంది. వాళ్ళ కార్యకర్తల్ని ఇన్స్పైర్ చేయడంలో లేదంటే ఎన్నికలకు సిద్ధం చేయడంలో ఇలాంటి మాట జగన్ గారు ఎక్కడా కూడా రియలైజ్ కావట్లేదు. ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పారు వీళ్ళన్నీ కూడా పథకాల అమలు చేయడంలో బాగా వైఫల్యం చెందారు అని చెప్పారు, బాగానే ఉంది. మరి జగన్ గారు మాత్రం ఎందుకు ఓడిపోయారు చెప్పట్లా. మన పరిపాలన లాగా లేదు వీళ్ళది, మరి ఆయన పరిపాలన లాగా ఉంటే మరి ఆయన ఎందుకు ఓడిపోయారు అనేది ఆయన చెప్పలేదు. మనం 99% మేనిఫెస్టోని అమలు చేస్తామని చెప్పేసి జగన్ గారు అంటే నేను అనేది ఆ రియలైజేషన్ కావాలి. ఎలా అయితే ఎన్నికలకు సిద్ధం చేశారో అంటే ఆయన ఆయన క్లారిటీ ఉందండి, మనకి లేదు. ఆయన అమలు చేసిన మేనిఫెస్టో 40% మందికే, అందుకని 60% మంది వ్యతిరేకమయ్యారనే విషయం స్పృహ ఆయనకి రాలేదు, ఇంకా పార్టీకి కూడా రాలేదు, రాదు కూడా. అదే నేను అనేది అది ఒక్కటి ఏదైతే వాస్తవ నిజాలతో వెళ్ళారో కార్యకర్తల దగ్గరికి, తాను ఎందుకు ఓడిపోయాను, ఎక్కడ జరిగింది పొరపాటు, నన్ను ఎందుకు అంత ఘోరంగా ఓడించారు నేను మాత్రం ఆయన చెప్పలేదు. ఆయన తిరిగి అధికారంలోకి వస్తామని మాత్రం చెప్పారు. ఇప్పుడు శ్రీకాంత్ గారు కూడా మేము బాగా పరిపాలన చేసామంటున్నారు. ఎందుకు ఓడిపోయారు శ్రీకాంత్ గారు కూడా చెప్పరు. నేను చాలా సందర్భాల్లో డిబేట్లో కూడా అడిగాను, ఎందుకు ఓడిపోయారు అనేది చెప్పరు, ఇది చెప్తారు. నెక్స్ట్ ఇక జనసేన విషయానికి వస్తామండి. జనసేన విషయానికి వస్తే ఏంటంటే మేము జగన్ అనే ఒక వ్యక్తిని ఓడించాలంటే అందరూ కలిసి ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించుకున్నారు. ఆ రోజు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనే వెళ్ళి పొత్తు ప్రకటించారు, బీజేపీది కూడా తానే ఒప్పించుకున్నారు. సో అప్పుడు మేము త్యాగాలు చేశాం. ఈవెన్ జనసేనే బీజేపీకి సీట్లు ఇవ్వాలన్నా కూడా తగ్గి వాళ్ళకి సీట్లు ఇచ్చారని చెప్పేసి ఆయన చెప్తారు. మొన్న ఈ మధ్య నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు, ఇప్పుడు మొన్న అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సాధారణ ఎన్నికల్లాగా ఇప్పుడు కుదరదు, మేము బలం ఉన్న చోట్ల ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించేశారు. ఎందుకు ఇలా ప్రకటించారు? 4 కోట్ల మధ్య జరగాల్సిన చర్చలు అంటే
దానికి లోకేష్ గారు 80-15-5 ఫార్ములా ముందు చెప్పటం, దాని పట్ల జన సైనికుల్లో విపరీతమైన వ్యతిరేకత రావటం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దానికి సర్దుబాటు చర్యలు చేపడుతూ అది నలుగురు నిర్ణయిస్తారు తప్పితే, అదే 3 పార్టీలు కూర్చొని నిర్ణయిస్తే తప్పితే అలాంటిదేమి జరగదని చెప్పడం. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా జన సైనికులు 21 సీట్ల ఫార్ములా ఏదైతే ఉందో అలాంటి వాటికి తాము అంగీకరించాం. వీర మహిళలు కానీ జన సైనికులు కానీ ఖచ్చితంగా లోకల్ బాడీస్ లో ఎక్కువ వాటా కోరుకుంటున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ లేదంటే లోకేష్ గారి మాటల్లో కానీ చూస్తే కొంత చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కొంత కనిపిస్తా ఉంది, కానీ అది ఎక్కడ కనపడతలేదు. పొత్తులో ఎక్కువ స్థానాలు మేము ఇస్తాం, మా పార్టీ బలంగానే ఉంది, మేము 135 పైగా గెలుచుకున్నాం, మా పార్టీ కూడా బలంగా ఉందనేది వాళ్ళ వాదన. కానీ జన సైనికులు ఏంటి, మేము లేకపోతే మీరు గెలిచే పరిస్థితి ఉండేది కాదు, మేమే పొత్తు కుదిర్చాం, మీ మీద అసలు మీ పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ జగన్ గారికి భయపడి, జగన్ గారి పరిపాలనకు భయపడి బయటకు రావడానికి ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో మేము వచ్చి మీతో కలవటం ద్వారా మీరు తిరిగి అధికారంలో రాగలిగారు. అప్పటికే తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ అంతా బేతావహం లేని పరిస్థితి అనేది జన సైనికులు అంటారు. నిజమే కదా అది నిజమే కదా. ఆ రోజు ఆయన ఇన్వాల్వ్ కాకపోతే వీళ్ళందరూ ఎక్కడున్నారు? టీడీపీ లీడర్స్ ఎవరు రాలేదు కదా. చివరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పరామర్శించడానికి కూడా భయపడ్డారు సీనియర్ మోస్ట్ నాయకులు. పాపం చిన్న క్యాడర్స్ని వదిలేయండి. బట్ ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేషన్ తీసుకున్నారో తర్వాత ధైర్యం కూడగట్టుకుని ఒకళ్ళకోళ్ళు ఏం పర్లేదు, నీ వెనకాల నేనున్నా, నీ పక్కనే ఉన్నా అని చెప్పుకుంటూ అందరూ కలిసి వచ్చారు. కానీ వాస్తవంగా ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి అనే అంశంలో ఎవరికి ఎలాంటి సందేహాలు ఉండకూడదు అని నేను కరెక్ట్ సార్. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, నిజానికి మీరు అన్నది వాస్తవం, మీరు అడిగారు గారు చెప్తున్నాను. నేషనల్ ఫ్రంట్ లో కూడా కీలక పాత్ర వహించారు చంద్రబాబు గారు. ఈవెన్ జైల్లో ఉంటే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదండి ఎవరు, జాతీయ స్థాయి నాయకులు కూడా ఎవరు ఇవ్వలా. ఇక మీరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అంటే అసలు చాలా మంది కేడరే ఉన్నారు తెలుసా. వీళ్ళేంది తెలుగుదేశం పార్టీని అడ్డు పెట్టుకుని ఇంత సంపాదించుకున్నారు, కనీసం చంద్రబాబు గారు జైల్లో ఉంటే ఎవరు రావట్లేదు అనేది కూడా కేడర్ లో చాలా బాధ వ్యక్తమైంది ఆ రోజు. సో బీజేపీ కూడా కొంత ఇష్టం లేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి విడిపోయిన నేపథ్యం 2018లో నరేంద్ర మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద రాళ్ల దాడి, నరేంద్ర మోడీ గారి తల్లిని తిట్టడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు గుర్తుందా మీ ఊళ్ళోనే నరేంద్ర మోడీ గారి సభ జరిగితే అది టెలికాస్ట్ కానికుండా ఎయిర్ కాకుండా అడ్డుపడ్డారు ఆ రోజు ప్రభుత్వం ఆదేశాలు. మీ సొంత ఊళ్ళో జరిగింది అది. ఏట్పూర్ రోడ్ లో జరిగితే అక్కడ ఆ విధంగా ఆయనకి నిరసన ప్రదర్శన కూడా తెలుగుదేశం పార్టీ నుంచే చేసిన పరిస్థితి ఉంది, దానిలో అనుమానం లేదు. సో అలాంటి పరిస్థితులన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మర్చిపోయింది అనేది జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కనీసం లోకల్ బాడీస్ లో ఉన్నా కూడా ఆ త్యాగాలకు ఏమన్నా మీరు కొంత సర్దుబాటు చేస్తారా, ఆ త్యాగాలను గుర్తిస్తారా, ఎక్కువ సీట్లు ఇస్తారా అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. బీజేపీ పరిస్థితి ఏంటి సార్ మస్తాన్ రావు గారు? బీజేపీ వస్తా మీ దగ్గరికి నాయుడు గారి తర్వాత బీజేపీ పరిస్థితి ఏంటి? వాళ్ళ ప్రజెన్స్ ఉందా అక్కడ? అదే ఇక్కడ భారతీయ జనతా పార్టీని యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ ఇటీవల కలిగించిన 5% చూస్తే కొంత తక్కువ అంచనా వేస్తున్నట్టుగా ఉన్నారు. వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే వాళ్ళ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి వాళ్ళ దేశ పార్టీ అధ్యక్షుడు అంటే జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు వచ్చారు. మనం క్షేత్రస్థాయిలో ఎలా బలపడాలి, నరేంద్ర మోడీ గారి పథకాల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిధులు పొందుతున్నాయి, సో ఇవన్నీ కూడా దృష్టి పెట్టాలి. మరి భారతీయ జనతా పార్టీ యొక్క వైఖరి చూస్తే వాళ్ళ సీట్లు కనుక తగిన సంఖ్యలో ఇవ్వకపోతే వాళ్ళు విడిగా కూడా పోటీ చేసే ప్రమాదం ఉంది. ఆ విడిగా పోటీ చేసే క్రమంలో ప్రమాదం అంటున్నారు, మీరు ప్రమాదం అంటున్నారు. మస్తాన్ రావు అంత ధైర్యం ఉందా అని అడుగుతున్నా నేను. ఖచ్చితంగా ఉందండి వాళ్ళకి. భారతీయ జనతా పార్టీని తక్కువ అంచనా వేస్తే కుదరదు. వాళ్ళు త్రిపురలో ఎటువంటి సీట్లు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం, త్రిపుర వేరు, నార్త్ ఈస్ట్ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు సార్. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో పార్లమెంటరీ స్థానాలు కూడా గెలుచుకొని కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా టోన్ అండ్ టెనర్ ఎక్కడ ఉంది బీజేపీకి? నేను అడుగుతున్నది ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న టోన్ అండ్ టెనర్, స్వతంత్రంగా గోదావరి జిల్లాల నుంచి ఎంపీలు గెలిపించుకున్న బీజేపీకి ఈ రోజు ఆ సామర్థ్యం ఉందా? ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ రంగు, రుచి, వాసన కోల్పోయి తెలుగుదేశానికి అనుబంధంగా పనిచేస్తున్నారనే అభియోగాలు, విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఈ రోజు అంతటి ధైర్యం ఉందా అని జనం అడుగుతున్నారండి. ఏపీ బీజేపీ కూడా అంటే వాళ్ళకి ఉంది, కానీ జాతీయ స్థాయిలో వాళ్ళ జాతీయ నాయకత్వం ఎలా చేస్తుందంటే వాళ్ళకి కావాల్సింది పార్లమెంట్ స్థానాలు. ఇక్కడ మనం ఎంపీని కించపరుస్తున్నామా అనే మాట పక్కన పెడితే ఖచ్చితంగా 25 మంది వాళ్ళ జేబులోనే ఉంటున్నారు. 11 రాజ్యసభ సభ్యులు, 25 లోక్సభ సభ్యులు. ఏ పార్టీ గెలిచినా కూడా
జీ హుజూర్ అని బీజేపీకి మద్దతు పలుకుతున్న పరిస్థితి. అందువల్ల పెద్దగా కాన్సన్ట్రేషన్ జాతీయ నాయకత్వం చేయట్లా, కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఖచ్చితంగా మాకు కూడా తగిన గుర్తింపు రావాలని వాళ్ళు పాదయాత్రలు చేయటం. మీరు వైస్ వర్సా చెప్తున్నారు, మీరు వైస్ వర్సా, వీళ్ళు చేయట్లా. బీజేపీ కేంద్ర నాయకత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. అవర్ గోల్ ఈజ్ టు గెట్ ఇన్ టు పవర్, అంతే. వాళ్ళు మిగిలిన రాష్ట్రాల్లో చేసుకుంటున్నది ఇక్కడ ఎందుకు చేసుకోలేకపోతున్నారు? సుజనా చౌదరి గారు లాంటి అద్భుతమైన నాయకత్వం ఈరోజు నిజంగా ఆయన ఆ పార్టీలో రాష్ట్ర కమిటీకి సంబంధించి ఆయనకి ప్రత్యేకమైన పదవులు ఏం లేకపోవచ్చు, కానీ బట్ ఆయన కన్సాలిడేట్ చేస్తున్న తీరు పార్టీని మాత్రం మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండి. ఆ పార్టీ పర్సెప్షన్లో మాట్లాడుతున్నా నేను. ఆయన అద్భుతంగా చేస్తున్నారు. దానికి ఒక నిర్మాణాత్మకమైన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆయన అయితే కష్టపడుతున్నారు, అందులో డౌట్ ఏం లేదు. సుజనా చౌదరి గారు పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. సుజనా చౌదరి గారు మన విజయవాడలో ఆయన గెలిచిన నియోజకవర్గంలో లాగా గనక భారతీయ జనతా పార్టీ దృష్టి కేంద్రీకరిస్తే ఖచ్చితంగా ఆ పార్టీ ఇంక మరింతగా బలపడే సుజనా మోడల్ ని తీసుకోవాలి బీజేపీ, లేకపోతే కష్టం. సో నేననేది అంటే ముందు కూటమికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు పొత్తు చీలకుండా ఇప్పుడు ఏదైతే ఈ లోకల్ బాడీస్ దగ్గరే అది తేలిపోతుంది. ఇది కంటిన్యూ అవుతుందా, ఆయన చెప్పి 15 ఏళ్ళు కంటిన్యూ చేసేలాగా తెలుగుదేశం పార్టీ ఓకే చేస్తుందా, ఇవన్నీ కూడా రానున్న కాలంలో తేలిపోతుంది. ఎందుకంటే మనం చూసినట్టు వారంలో లోకల్ బాడీస్ రెడీ కావాలని చెప్తున్నారు. రైట్, మళ్ళీ మీ దగ్గర వస్తాం. మస్తాన్ రావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీస్ కి సంబంధించి మాట్లాడింది ఒకసారి చూద్దాం. ఆయన ఏం మాట్లాడారు, వాళ్ళ కార్యక్రమానికి ఎలాంటి దిశానిర్దేశం చేశారనేది. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకో. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు. టీచర్ ఐ థింక్ బయట స్ట్రక్ అయినట్టుంది. ఓకే, సురేంద్ర నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే లోకల్ బాడీస్ని ఆయన జరగనివ్వరు, చంద్రబాబు నాయుడు గారు విలన్. ఇప్పుడు మనం చేశాం కదా అందరూ అలాగే చేస్తారనుకుంటే అట్ట, మనం చేసినప్పుడు మనం ఎలా భయపెట్టాం అప్పుడు మిగిలిన పార్టీలని, ఇప్పుడు వాళ్ళు కూడా అలా. అదే ఏంటంటే ఆ లోపల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పార్టీ నాయకత్వంలో ఏమన్నా డెవలప్ అయిందేమో. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆ డెవలప్ అయిన విషయాన్ని అలా మేనిఫెస్ట్ చేశారేమో అని అనుకోవచ్చా? సార్ వాసుదేవన్ గారు, నేను విన్నా జగన్మోహన్ రెడ్డి గారి బయట విన్నా, 2-3 బయటలు కూడా విన్నాను. ప్రత్యేకంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ గురించి ఆయన మాట్లాడినటువంటి తీరు సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. ఎవరు కూడా ఆయన మాటలు వినేటువంటి ఆస్కారం లే, ఆయన మాట తీరు ఆయన. ఎందుకంటే ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టుంది ఆయన. దెయ్యాలు వేదాలు వల్లిస్తారంటారు కదా పెద్దోళ్ళు, ఆ విధంగా దెయ్యము వేదాన్ని చదువుతా ఉంది వచ్చి. గత 5 సంవత్సరాల్లో చేసింది ఏం సార్ వీళ్ళు? వాసుదేవన్ గారు, గత 5 సంవత్సరాలలో ఏ ఎన్నికలైనా జరగనిచ్చినారో వీళ్ళు? స్థానిక సంస్థలే కాదు వాసుదేవన్ గారు, బై ఎన్నికలు తిరుపతిలో పార్లమెంట్ బై ఎన్నికలు జరిగితే పార్లమెంట్ బై ఎన్నికల్లో కూడా వీళ్ళు యాత్రా స్పెషల్ పెట్టి ఈ రాష్ట్ర కాదు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి బస్సులు పెట్టి ఆ నుండి వాళ్ళకి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించారు. ఇది ప్రజలు చూశారు కదా, మర్చిపోతారా? అంటే ఆయన ఆ పని చేశాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు కూడా ఈ విధంగా చేస్తాయేమో అనేటువంటి అనుమానం. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం కాదు వాసుదేవన్ గారు ఇక్కడ జరిగేది ఈ రాష్ట్రంలో. ఈరోజు మహానుభావుడు అంబేద్కర్ గారి రాజ్యాంగం జరుగుతూ ఉంది. మేము వాళ్ళలాగా మహిళలు ఇన్నర్లో పెట్టుకొని నామినేషన్లు వెళ్తా ఉంటే కూడా అమాంతంగా చేతులు పెట్టి లాగి నామినేషన్ పత్రాలు సింపేసి పోటీ చేసే వాళ్ళందరినీ కూడా ప్రాణ భయంతో చెదరగొట్టి ఏకపక్షంగా వాళ్ళు యునానిమస్ అనే పేరు వాడారే, ఆ విధంగా మేము చేయం. రాజ్యాంగబద్ధంగా ఎవరు పోటీ చేయాలనుకున్నా వాళ్ళకి అవకాశం కల్పిస్తాం. అవకాశం కల్పిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో గతం బయట నేను చెప్పిన విధంగా కూటమి పార్టీలు ఎక్కడ ఏ అభ్యర్థిని నిలబెట్టినా సమిష్టి కృషి చేసి గెలిపే ధ్యేయంగా పనిచేసి గెలిపించుకొని తీసుకురావడమే మా ధ్యేయం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. దీంట్లో వైసీపీ పోటీ చేయొచ్చు యథేచ్ఛగా, మేము వాళ్ళని ఎవరిని కూడా అడ్డుకోం, పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించాం, అధికారాన్ని ఉపయోగించాం.
వాళ్ళకు చావ ఉంటే, రూట్ లెవెల్లో ప్రజలు వాళ్ళని క్షమిస్తే, గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి విధ్వంస కాండను మరిసిపోయి వీళ్ళకు ఓటు వేస్తే వీళ్ళు గెలవచ్చు. ఒకటి. రెండోది మీరు అనుమతి అడగండి. చెప్పండి సార్. సార్, ఇప్పుడు మీరు పులివెందుల్లో మరి బూత్ క్యాప్చరింగ్, ఒక గ్రామాల్లో 100 మంది ఓటు వేయడానికి వీలు లేకుండా చేశారు. ఇవన్నీ